సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో చోట జనం జేబులకు చిల్లు పెడుతున్నారు. లక్షలు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో సైబర్ నేరగాళ్ల వలలో పడిన ఓ వ్యక్తి కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పేరిట బాధితుడి నుంచి ఏకంగా 2,43,00,000 స్వాహా చేశారు కేటుగాళ్లు. పటాన్చెరు పరిధిలోని ఏపీఆర్ కాలనీకి చెందిన ప్రైవేటు ఉద్యోగికి స్టాక్ మార్కెట్ పెట్టుబడి పేరిట సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ మెసేజ్ వెళ్ళింది. మెసేజ్ క్లిక్ చేసిన బాధితుడు పెట్టుబడి కింద నెల రోజుల్లో 22 సార్లు 2,43,00,000 ట్రాన్స్ఫర్ చేశాడు. చివరకు సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడినట్లు గ్రహించిన బాధితుడు పటాన్చెరు పిఎస్లో కంప్లైంట్ చేశాడు. ఏపీఆర్ విల్లాలోనే ఒక వ్యక్తి ఈ 7వ తారీఖు నుంచి తను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో ఒక మెసేజ్ రాగా దానికి అట్రాక్ట్ అయ్యి దాంట్లో వాట్సాప్ లింక్ అతను జాయిన్ అవ్వడం, తర్వాత ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, యాప్ ద్వారా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి ఫ్రాడ్స్టర్స్ చెప్పిన మాటలను నమ్మి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయన్న ఉద్దేశంతో తను రిపీటెడ్గా ఇన్వెస్ట్మెంట్స్ వివిధ ఫ్రేజ్లలో పెడుతూ దాదాపుగా 2,43,00,000 రూపాయలు వాటికి ఆయన మోసపోయి గ్రహించలేకుండా రిపీటెడ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే తను విత్డ్రా చేసుకుందామని చెప్పి ప్రయత్నం చేశాడో ఆ డబ్బులు విత్డ్రా కాకపోతుంది రిలీజ్ అయ్యి 1930 ఖాళీ చేయడం జరిగింది. దాని తర్వాత మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. కేసు రిజిస్టర్ చేశాము. అండ్ దెన్ 1930 సహాయంతో దాదాపుగా 28 లక్షల రూపాయలు అతని రాజస్థాన్ అకౌంట్లలో వివిధ అకౌంట్లలో మనం ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ రకంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వాళ్ళు ఫ్రాడ్స్టర్స్ చెప్పిన మాటలు నమ్మి సరైన అవగాహన లేకుండా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో వాళ్ళ సంపాదన అంతా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి నష్టపోతున్నారు. కాబట్టి ఎవరైనా ఫ్రాడ్స్టర్స్ వివిధ రకాల అకౌంట్లు ఇచ్చి అకౌంట్లలో డబ్బులు ఏమంటే వేసి మోసపోవద్దు అని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రైట్, ఇక పటాన్చెరులో భారీ సైబర్ మోసానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదానందం లైవ్లో అందిస్తారు. సదా, డీటెయిల్స్ ఏంటి? అనిల్, సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుకుంటూ వస్తుంది. సో యాక్చువల్గా చదువుకోలేని వాళ్ళు లేకపోతే ఏం తెలియని వాళ్ళు మోసపోవడం వేరు, కానీ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా వరకు ఐటీ ఎంప్లాయీస్ కానీ ఇతర ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈ మోసపోయే వారిలో ఎక్కువగా ఉంటున్నారు. సో ఈరోజు పర్టికులర్గా పటాన్చెరు ఏపీఆర్ కాలనీలో జరిగిన ఇష్యూ గురించి చూసుకున్నట్లయితే అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఇటు హైటెక్ సిటీలో ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. సో అతనికి ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెడితే మామూలుగా మార్కెట్లో ఉండే బెనిఫిట్స్ రిటర్న్స్ కంటే మా దగ్గర ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువగా రిటర్న్స్ ఇస్తాం, ఎక్కువగా బెనిఫిట్స్ ఇస్తామంటూ తనకి వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. సో దాన్ని నమ్మిన ఆ వ్యక్తి వాళ్ళు పంపిన ఏపీకే ఫైల్ని ఇన్స్టాల్ చేసుకున్నాడు. దాని ద్వారా ఒక ప్రైవేట్ థర్డ్ పార్టీ యాప్ అతని ఫోన్లో ఇన్స్టాల్ అయింది. సో ఆ పార్టీ వాళ్ళు ఇచ్చిన యాప్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇతను మొదట్లో 2 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశాడు. సో ఆ 2 లక్షలకి విత్ ఇన్ ఏ వీక్లో వాళ్ళు 1,50,000 లాభం చూపించారు, అంటే 3.5 lakhs చూపించారు. సో దీంతో ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ పెడితే రిటర్న్స్ మార్కెట్ రేట్ కంటే చాలా ఎక్కువగా వస్తున్నాయి అనుకున్న ఆ వ్యక్తి ఆ తర్వాత 22 దఫాలుగా అంటే 22 times మొత్తం 2,43,00,000 రూపాయలు ఆ యాప్లో పెట్టుబడులు పెట్టాడు. సో ఆ తర్వాత అతనికి 2,43,00,000కి ఇతనికి మొత్తం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 3 monthsలో ఇతనికి అందులో బ్యాలెన్స్ 6 crore రూపీస్ చూపిస్తుంది. సో వన్స్ అతను 6 crore రూపీస్ చూపించిన తర్వాత వన్స్ విత్డ్రా చేసుకుందామని దానిలో ట్రై చేస్తే అది అప్పుడు అతనికి తెలిసింది ఏంటంటే ఇది అఫీషియల్ యాప్ కాదు, ఒక ప్రైవేట్ బోగస్ యాప్. సైబర్ క్రైమ్లో నేను చిక్కుకొని మొత్తం డబ్బులు పోగొట్టుకున్నానని వన్స్ విత్డ్రా చేసుకున్నప్పుడు అతనికి విత్డ్రా చేసుకుందామని ట్రై చేసినప్పుడు అతనికి తెలిసింది. సో విత్డ్రా చేసుకుందామని చూసినప్పుడు అందులో నుంచి వెనక్కి రావట్లేదు. ఇతనికి ఎవరైతే ఫోన్ కాంటాక్ట్ అయ్యారో వాళ్ళకి ట్రై చేస్తే వాళ్ళ ఫోన్లు కలవట్లేదు, వాళ్ళు కనెక్ట్ అవ్వట్లేదు. సో అప్పుడు అతను 1930 టోల్ ఫ్రీ నంబర్, సైబర్ సెక్యూరిటీ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేసి ఆ తర్వాత పటాన్చెరు పిఎస్కి
వెళ్ళి అతను కంప్లైంట్ చేశాడు. సో అతను కంప్లైంట్ చేసిన తర్వాత అక్కడ పోలీసులు ఏ అకౌంట్స్కి ఇతని నుంచి డబ్బులు వెళ్ళాయి ఏంటి అని చూసిన తర్వాత అప్పుడు ఒక 22 లక్షలు రీసెంట్గా లేటెస్ట్గా అతను ఎవరైతే పంపారో ఆ 22 లక్షలను మాత్రం అకౌంట్లో ఫ్రీజ్ చేయగలిగారు. కానీ మిగతా 2,21,00,000 మాత్రం అతను మొత్తం పోగొట్టుకున్నాడు. సో ఈ 22 లక్షలు కూడా బ్యాంక్ త్రూగా అతను ఫ్రీజ్ చేసిన అమౌంట్ అన్నీ కూడా బ్యాంక్ త్రూగా వెళ్ళి డీఫ్రీ చేయించి ఇతనికి పంపించాల్సి ఉంటుంది. సో మొత్తానికి ఇట్లాంటి కేసులు ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. అదే పటాన్చెరు పిఎస్లో వారం రోజుల క్రితం సేమ్ ఒక వ్యక్తి 99 లక్షలు పోగొట్టుకున్నాడు. సో అతను కూడా ఇలాగే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అలాగే హై రిటర్న్స్ హై బెనిఫిట్స్ అని అతనికి మెసేజ్ రావడంతో అతను కూడా ఇన్స్టాల్ చేసుకొని దానిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. కానీ ఇక్కడ చెప్పేది పోలీసులు కానీ సైబర్ సెక్యూరిటీ పోలీసులు కానీ చెప్పేది ఒకటే, మనకు ఎక్కడా కూడా హై రిటర్న్స్ మార్కెట్లో ఉన్న రిటర్న్సే మనకు వస్తాయి. దానిలో కూడా వాళ్ళు ఛార్జెస్ కట్ చేసుకొని ఈ ప్రైవేట్ స్టాక్ మార్కెట్ వస్తాయి. కానీ హై రిటర్న్స్ అంటే మీరు నమ్మకూడదు. ఇట్లాంటి వాటిపైన మీరు ఎప్పుడు కూడా రెస్పాండ్ కావద్దంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో మార్కెట్లో ఇచ్చిన దానికంటే ఎక్స్ట్రా లాభం ఎందుకు ఇస్తారు, వాళ్లకు నష్టపోయి మీకు లాభాలు ఎందుకు ఇస్తారనే యాంగిల్లో మీరంతా ఆలోచించాలంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించి కేసు నమోదు చేసుకొని ఇప్పటివరకు అయితే 22 లక్షలు ఫ్రీజ్ చేశారు, అకౌంట్లో ఫ్రీజ్ చేశారు. మిగతా డబ్బు అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనే యాంగిల్లో ప్రస్తుతానికి మేమైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని పటాన్చెరు పోలీసులు చెప్తున్నారు. అనిల్.